నాకన్నీ అన్లిమిటెడ్ గా కావాలి. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నాను. నేను అయితే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఇప్పటివరకు ఎప్పుడు చేయాలా అనేది ఈ ఫుడ్ బ్లాగ్ ఎందుకు చేద్దాం అనుకుంటే, మన తిరుపతిలో స్టార్ మండి అని చెప్పేసి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అక్కడ ఏంటంటే రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక బాబు బర్త్డే జరిగినప్పుడు మేమైతే వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే మండి ఫుడ్ ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేస్తే ఒక 1000 రూపీస్ ప్లేట్ అనమాట, 4 వరకు తినచ్చు. ఆ మండి ప్లేట్ తెచ్చినప్పుడు టేస్ట్ అయితే నిజం చెప్తున్నా, ఆ ప్రైస్కి 1000 రూపీస్ పెట్టాము అని చెప్పేసి మాకైతే ఫీలింగ్ అనిపించా. టేస్ట్ ఎంత బాగుండిందంటే అసలు ఆ ప్రైస్ విషయం మర్చిపోయేటట్టు, అంత బాగుంది. టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. నాకు అరోమా కాఫీ హౌస్లో బిర్యానీ తర్వాత మళ్ళీ అంత టేస్ట్ ఇక్కడే నచ్చిందన్నమాట. తిరుపతిలో చాలా దగ్గర తిన్నాం కానీ ఎక్కడ కానీ నాకు అనిపించలేదు అంత ఇదిగా. అందుకే ఫస్ట్ టైం ఏంటంటే ఈ దాని గురించి సపరేట్గా ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సండే టైము అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది అనమాట. ఆ అన్లిమిటెడ్ బఫెట్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఏమేమి వాళ్ళు సర్వ్ చేస్తారని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు వరకు ఏంటంటే ఎప్పుడు 1 year బ్యాక్ కొంతమంది అయితే వీడియో చేసినా, అది కూడా ప్రాపర్గా చేయలేదు. ఒకరు ఇద్దరు షార్ట్స్లో చెప్పున్నారు, ఒకరైతే ఫుల్ పైసా వసూలు అని చెప్పేసి అనమాట. అందువల్ల ఏంటో ఒకసారి చూద్దాం అని చెప్పేసి అనుకునేసి ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే అనమాట. నిన్న యాక్చువల్గా మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. 1 day 2 days బిఫోరే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి సండే వెళ్ళాలనుకుంటే, లేదంటే మనకి అలో చేయరనమాట. మనం ఆన్ ది స్పాట్ అక్కడ వెళ్ళేసి అమౌంట్ పే చేయాలన్నా కూడా అలా ఒప్పుకోరు. 2 days 1 or 2 days బిఫోర్ మనం స్లాట్ బుక్ చేసుకుంటేనే సండే టైం వెళ్ళొచ్చు అనమాట. ప్రస్తుతానికి అంటే ఈవినింగ్ 7 to 10 వరకు స్లాట్ అయితే ఈ టైంలో అయితే మేము బుక్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ప్రస్తుతానికి అక్కడ అసలు అన్లిమిటెడ్ బఫెట్లో ఏమేమి సర్వ్ చేస్తారు, అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి రీసెంట్గా ఎవరు చేయలేదు కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం అనమాట మెయిన్ పర్పస్. అందులో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తే ఈ బఫెట్కి వెళ్ళడం, సండే టైం ఇది అన్లిమిటెడ్కి బఫెట్కి వెళ్ళడం మీకు వర్తా కాదని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా ఈ వీడియో కానీ మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను మోర్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఎగ్జాక్ట్గా 7 కంతా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయేసి అక్కడ ప్రతి ఒక్కటి లైవ్గా చూపిస్తాను పదండి. ఎగ్జాక్ట్గా మేము 7 కంతా రీచ్ అయిపోయాము స్టార్ మండికి. మా స్లాట్ 7కి అయితే బుక్ చేసుకున్నాము కాబట్టి. ఇంకోటి ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాల్సి ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మేము ఆ రోజు సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ బయట పర్సన్ ఒకరైతే కూర్చొని ఉంటారు. వాళ్ళకి వచ్చేసి మనం బుక్ చేసుకున్నప్పుడు ఫోన్కి వాట్సాప్లో వీళ్ళు టికెట్స్ అయితే పంపిస్తారనమాట. ఆ టికెట్స్ అయితే మనం ఇక్కడ చూపిస్తే మనకి ఫిజికల్గా మళ్ళీ టికెట్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఆ టికెట్ తీసుకునేసి మనం 5th ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్తే వెళ్ళాల్సి ఉంటుంది. 5th ఫ్లోర్కి వెళ్ళగానే మనకి బయట ఒక పర్సన్ అయితే ఉంటారు. అతను మన దగ్గర ఉన్న టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకుని మనకైతే ఎంట్రీ ఇస్తారనమాట. ఇప్పటికైతే ఎవరు రాలేదు, ఫస్ట్ మేమే వచ్చినట్టున్నాం. ఎందుకంటే 7 కన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా 7 కంతా రీచ్ అయిపోయాం. ఆతృత ఆపుకోలేక ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి పాప్కార్న్తో వెల్కమ్ అయితే చెప్పారు. అంటే ఇక్కడ ఎవరైతే లేరనమాట, ఇక్కడ పాప్కార్న్ ఆల్రెడీ ఫిల్ చేసేసి పెట్టేస్తున్నారు. ఏదైనా సరే మనకి అన్లిమిటెడ్, ఒక చికెన్ హలీం తప్ప. ఇంక ఇది ఎలాగో అన్లిమిటెడ్ కాబట్టి ఫ్రీ కాబట్టి ఒక 3-4 కప్పులు అయితే లేపేశాను. ఈ లోపలైతే మనకి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయ్యనమాట. లైవ్ మ్యూజిక్ అనమాట, డీజే లాగా పెడతారు. ఈ మ్యూజిక్ వినేటప్పుడు నా చెవుల్లో రక్తం వచ్చేటట్టు అయిపోయింది. ఎందుకంటే మేము కరెక్ట్గా మ్యూజిక్ బాక్స్ ఉన్న దగ్గర, అంటే లైక్ స్పీకర్ దగ్గరే కూర్చున్నాము, ఇంకా వినడానికి అవ్వాలా. ఈ లోపల మనకి ఏంటంటే కరెక్ట్గా ఒక 1/2 అవర్కి చికెన్ హలీం అయితే వచ్చింది. ఇదే నేను చెప్పింది, ఇది లిమిట్ అనమాట. జస్ట్ ఒక పర్సన్కి 1 కప్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే నేనైతే ఒక కప్ తెచ్చుకున్నాను. తర్వాత దీంట్లో ఏంటంటే ఘీ ఇచ్చారు, అది కూడా ఫ్రీ అనమాట. ఆ ఘీ వేసుకునేసాను. చూడండి ఈ విధంగా అయితే ఉంది. సరే ఎలాగో తీసుకున్నాం కదా, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, ఆగండి. ఏదో తేడాగా ఉందేంటి? మేబీ నాకు తెలియకుండా చికెన్ హలీంలో నెయ్యి ఎక్కువ పడిపోయినట్టుంది, తినలేకపోయాను. ఈ లోపల మనకేంటంటే ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి వచ్చేసాయి. ఒకసారి లుక్ వేద్దామని చెప్పేసి బయలుదేరాను. ఈ ఫుడ్ వచ్చేటప్పటికి మనకేంటంటే జనాలు కూడా బాగా గట్టిగానే వచ్చారు. ఇంకా యూత్ ఎక్కువ మంది వచ్చినారు అనమాట. ఇంకోటంటే వీళ్ళంతా ఇంకా ప్లేట్లు ఎత్తుకుని లైన్లో నిలబడిపోయారు. చాలా పెద్ద లైనే ఉంది. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం వేయించుకుందాం అని చెప్పేసి లాస్ట్లో అయితే వెళ్ళి నిలబడ్డాము. ప్రతి ఒక్కటి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క ఐటమ్ వేసుకుందాం అనుకున్నాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి లైన్లో నిలబడేటప్పటికి ఇలాంటి ప్లేట్స్ అయితే వేస్తున్నారు. యాక్చువల్గా మండి అంటే మనకి ఇచ్చింది వేరే ప్లేట్ కదా, ఇక్కడ ఏంటి వేరే ప్లేట్ ఇచ్చారు అని చెప్పేసి అక్కడే నాకు డౌట్ వచ్చింది. ఫోన్లే ఒకసారి అన్ని ఒక్కొక్క ఐటమ్ చెక్ చేద్దాము. ప్రతి ఒక్క ఐటమ్ని టేస్ట్ చేసి ఏ ఐటమ్ అయితే బాగుంటుందో ఆ ఐటమ్ మళ్ళీ రిపీట్గా వేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఐటమ్ని వేపించుకున్నాను అనమాట.
ఈ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టుగా వచ్చేసాం కాబట్టి ఇంక ఎలాగైనా టేస్ట్ చేయాలి. ఈ టేస్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. అప్పుడు తిన్నదానికి ఇప్పుడు తినేదానికి చాలా అయితే టేస్ట్ డిఫరెన్స్ ఉంది. అసలు ఓవరాల్గా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందంటే అమౌంట్ అంతా వేస్ట్ అయిపోయిందని బాధపడే లోపల మనకి ఇంకోటి తెలిసింది, ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్. అందువల్ల ఏం చేసామంటే పైసా వసూలు చేయాలి కదా, అందువల్ల 1-4 కూల్ డ్రింక్స్ అయితే లేపేసాం ఒక్కొక్కరు. ఇక్కడ మా టేబుల్ పైన చూస్తే మీరు ఫుడ్ ఐటమ్స్ కంటే కూడా ఎక్కువ కూల్ డ్రింక్ బాటిల్సే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే జనాలు అయితే చాలా గట్టిగానే వచ్చారనమాట. వీళ్ళంతా తెలిసి వస్తున్నారో తెలియక వస్తున్నారో నాకైతే తెలీదు. అందుకే ఇలా ఎవరైనా రావాలనుకుంటే యూజ్ అవుతుందని చెప్పేసి మెయిన్ ఈ వీడియో చేయడం పర్పస్ అనమాట. ఇంకా ఈ లోపల ఏంటంటే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో మెయిన్ ఏంటంటే ఐటమ్ సాంగ్స్, మాస్ సాంగ్సే వేస్తూ ఉంటారు. ఈ సాంగ్స్ని ఫ్యామిలీ ఆడియన్సు డీసెంట్ ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేయలేరు. ఎవరైనా యూత్ కానీ వస్తే గ్రూప్స్గా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట. కానీ ఈ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మాత్రం డ్యాన్స్ కొంచెం బాగా చేసింది. ఆ వీడియో క్లిప్స్ ఒకసారి మీకు చూపిస్తా, చూసేయండి. ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరేటప్పటికి చూస్తే ప్రతి ఒక్క టేబుల్ పైన ప్రతి ఒక్క ప్లేట్లో ఈ విధంగా అయితే అన్నం మిగిలిపెట్టేస్తున్నారు. చాలామంది మిగిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇంతమంది మిగిలిపెట్టేసి వెళ్ళిపోయారంటే మీరే అర్థం చేసుకుని టేస్ట్ ఎలా ఉంది. మేము కూడా అయితే సగం మిగిలిపెట్టేస్తాం. 300 సంథింగ్ చేంజ్ అయితే మేమైతే టికెట్ పర్చేస్ చేస్తాం. బట్ 100 రూపీస్ ఫుడ్ కూడా మేమైతే తినలేకపోయాం. కూల్ డ్రింక్స్తో పైసా వసూలు చేసుకుని వెళ్తున్నాం అనమాట. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. బట్ తెలియక వస్తున్నాను నేనైతే అనుకున్నా. మీరు ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి 999 అని చెప్పేసి రేసు, అది మండీ ప్లేట్ అనమాట, పెద్ద ప్లేట్లో. అది తీసుకుంటే మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా కింద సండే స్పెషల్ అని చెప్పేసి పెట్టిన చూడండి, డీజే లైవ్ డ్యాన్స్, ఇక్కడ వచ్చి మ్యాజిక్ షో, తర్వాత ఇక్కడ స్టార్టప్స్ అని చెప్పేసి ఇవన్నీ పెట్టిన చూడండి. ఇవి ఈరోజు అన్లిమిటెడ్ మేము ఇవైతే అస్సలు బాగాలేదు టేస్ట్. అది మాత్రం తినద్దండి. ఎప్పుడైనా వస్తే ఆ 999 పర్చేస్ చేయండి. ఈ విధంగా మండి ప్లేట్స్ వస్తాయి అనమాట. ఈ టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మొత్తానికి నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు స్టార్ మండికి వెళ్ళాలనుకుంటే మాత్రం 1000 రూపీస్ ప్లేట్ ఉంది మండిది, అది సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీగా ఒక 3-4 మెంబర్స్ అయితే తినచ్చు. 3-4 మెంబర్స్ మీరు అమౌంట్ షేర్ చేసుకున్నా కూడా పర్ పర్సన్కి 300 రూపీస్ పడదు. హ్యాపీగా తినచ్చు అనమాట. 4 మెంబర్స్ దాకా అయితే తినచ్చు. అంత ఫుడ్ అయితే వస్తుంది. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అదే అన్లిమిటెడ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం నిజం చెప్తున్నాను 350 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. బట్ ఫుడ్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, క్వాలిటీ అస్సలు మెయింటైన్ చేయట్లేదు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎవరైనా అన్లిమిటెడ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ అవుతారు. లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాలాగే మోసపోతారు అనమాట. ఎందుకంటే మేము మండీలో తినేసి అలాగే ఉంటుందేమో ఫుడ్ టేస్ట్ అని చెప్పేసి అన్లిమిటెడ్ బఫెట్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మేమైతే 100 రూపీస్ 150-100 రూపీస్ అయితే ఫుడ్ని అయితే తినగలిగాం. 350 రూపీస్ అమౌంట్ పే చేసి ఒకసారి వేయించుకుంటే సెకండ్ టైం కూడా తినలేమన్నమాట. అలా ఉందన్నమాట. అందువల్ల చెప్తున్నాను నేను. మెయిన్ ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ రీసెంట్గా ఎవరు చేయలే దీని పరంగా వీడియోస్, అందువల్ల అయితే చేస్తున్నా. అసలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 2 డేస్ నా పరిస్థితి ఎలా ఉండిందంటే అలా ఉండిందనమాట. ఇంకా ఎవడో ఒకటి చెప్పాడు, నిజంగా చెప్తున్నాను, ఫుల్ పైసా వసూలు అని చెప్పేసి అన్నాడు. వాడు ఎవడో కానీ తెలియాలా.
నరికేయాలండి. మొత్తానికి ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిందని నేనైతే అనుకుంటున్నా. మీరైతే ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం 1000 రూపీస్ సెలెక్ట్ చేసుకుని 350 రూపీస్ అన్లిమిటెడ్కి అయితే వెళ్ళొద్దండి, మోసపోతారు, తినలేరు కూడా. ఓకేనా? ఇంకా ఇది ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్, ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.